వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ సిటీ ఏటూరు. ఇదిగోండి నేను ఈరోజు వేపుడు గంజి అన్నం రైస్తో బియ్యంతో వేపుడు జావా అంటారు, అది చేద్దామనేసి నేను ముందుకు వచ్చాను మీకు చూపిద్దామని. ఈ జావా చాలా హెల్దీ, మనకి అప్పుడప్పుడు జ్వరం తగిలినప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ఈ జావ తాగండి, చాలా ఎనర్జీ వస్తుంది. ఇది ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కొంచెం ద్వారగా వేయించుకోవాలి రైస్ని. ఇదిగోండి నేను ఇలా చూపించిన విధంగా చక్కగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది బియ్యం వేయించుతుంటే. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మనం జ్వరం తగిలితే బాగా నీరసపడిపోతాం కదా, అప్పుడు ఈ జావ మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇదిగోండి ఇలా వేయించాలి. ఒక గ్లాస్ వాటర్కి, ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ మరిగించుకోవాలి. నేను మరిగిస్తున్నా వాటర్ని. ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ మరుగుతుంది. నేను వేపిన బియ్యాన్ని వేస్తున్నా. ఇది బాగా ఉడకాలి, కొంచెం టైం పట్టుద్ది. దగ్గరుండి ఉడికించుకోండి బాగా. ఇది చిక్కబడుతుంది, చూపిస్తాను మీకు. చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది. జ్వరం తగిలిన, మనకు కొంచెం నీరసంగా ఉన్న చాలా ఎనర్జీని ఇస్తుంది. 3 పూట్ల ఇది తాగితే. దీన్ని గంజన్నం అని కూడా అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, గంజి రెడీ అయింది. కొంచెం సాల్ట్ వేసుకోండి.